కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. విద్యార్థుల కోసమే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇక జార్ఖండ్లో జేపీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. స్టూడెంట్స్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా విద్యార్థులను రోడ్డుకెక్కించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ తన నిర్ణయంపై తొలిసారి స్పందించారు. నీట్ లీక్ పై నిరసనలు జరుగుతున్న సమయంలో జెన్సీ కొందరు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే రాజకీయ విమర్శల కంటే విద్యార్థుల భవిష్యత్తుకే తాను ప్రాధాన్యత ఇచ్చానని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని, మంత్రి పదవి తనకు వ్యక్తిగతంగా పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించారు. किछि लोक जे नुआ पीढ़ीर पिलामानकु भ्रमित करबा पई चेष्टा करले, किंतु मो कोनसी व्यक्तिगत प्रतिष्ठा नथिला सेबळे. జార్ఖండ్లోనూ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. జేపీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష నిర్వహణపై తమకు అనుమానాలున్నాయని, న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో స్టూడెంట్స్ యూనియన్ నేతలతో మంత్రి చర్చలు జరిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందే విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ నటుడు పీయూష్ మిశ్రా మద్దతు పలికారు. విద్యార్థుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చలు జరపాలని విద్యార్థులను కోరారు. ఇప్పటికే సిఐడి విచారణ చేస్తోందని, సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు హేమంత్ సోరెన్. అయితే విద్యార్థుల ప్రధాన డిమాండ్ మాత్రం జేపీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలన్నదే. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. वो नौजवान हमारे सरकार के गतिविधियों से के वजह से ही वो आगे हिम्मत जुटा पाई है कि आंदोलन करें और हक अधिकार मांगे, क्योंकि हमने चोरी पकड़ ली है. नौजवानों को न्याय भी मिलेगा और जिन्होंने गड़बड़ी की है उनको कठोर से कठोर दंड भी मिलेगा. ఇక పరీక్షల వివాదం ఒకవైపు ఉంటే, న్యాయ వ్యవస్థకు సంబంధించిన మరో అంశం నల్సాడ్లో చర్చకు వచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ను తమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రతిపాదనపై నల్సాడ్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన నీట్ నిరసనలపై విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనను స్నాతకోత్సవానికి ఆహ్వానించవద్దని కోరుతూ 450 మందికి పైగా విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాసినట్లు సమాచారం. అందుకు నిరసనగా ఒక పూట భోజనం మానేసి నిరసన చేపట్టడం ద్వారా తమ అభ్యంతరాన్ని యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.